కాదాంబరి జత్వాని ఒక్కసారి మీడియాకి ముందుకు రావడంతో ఒక్కసారిగా గతంలో జరిగిన పరిణామాలని వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం దీని వెనక ఎవరున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఆయన అయితే మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఐపీఎస్లు అవ్వచ్చు, లేకపోతే గత ప్రభుత్వ హయాంలో నాయకులు అవ్వచ్చు, ఎవరైతే ఆ నాయకులకి కొమ్ము కాశారో వాళ్ళందరినీ కూడా ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంతటి వాళ్ళైనా సరే ఉపేక్షించేది లేదని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా దీనిపై అయితే మాత్రం రియాక్ట్ అయ్యారు. ఎప్పుడూ కూడా మహిళలకి భద్రత కల్పిస్తాము, మహిళలకి ఒక సాధికారత కావాలని చెప్పేసేటటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశం మీద అయితే మాత్రం ఒక సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అవ్వచ్చు, అత్యాచారాలు అవ్వచ్చు ఎక్కువగా రియాక్ట్ అయ్యేది పవన్ కళ్యాణ్. కాబట్టి ఎవరైతే జనసేన పార్టీ నాయకులు అవ్వచ్చు, లేకపోతే జనసేన నారీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తూ ఉండేవాడు పవన్ కళ్యాణ్. ఏ విధంగా అయినా సరే మహిళలపై అఘాయిత్యాలు కానీ లేకపోతే ఎట్లాంటి అత్యాచారాలు జరిగినా సరే ముందుగా రియాక్ట్ అయ్యేది జనసేన పార్టీ అని చెప్పేసి అంత మహిళలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఈ నటి వ్యవహారంలో అయితే మాత్రం ఇక ఆయన ఉపేక్షించేది లేదు అని చెప్పేసి ఈ వ్యవహారంలో అయితే మాత్రం కొంచెం సీరియస్గా ఉన్నట్లు తెలిసింది. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈ వ్యవహారాన్ని తీసుకొని గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్యాయాలు అవ్వచ్చు, అక్రమాలు అవ్వచ్చు, లేకపోతే ఆ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి ఇలాంటి ఘాతుకానికైతే మాత్రం బాగా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ వ్యవహారంలో సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నటి ముంబైకి చెందినటువంటి నటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు వ్యవహరించినటువంటి తీరవచ్చు, ఆమెను చిత్రహింసలకు గురి చేసినటువంటి వ్యవహారం అవచ్చు, లేకపోతే ఆమెని అంటే ఒక వీటీపీఎస్ ఒక గెస్ట్ హౌస్లో బంధించి దాదాపు చేసినటువంటి ఆ నాయకులు చేసినటువంటి వ్యవహరించిన విధానం అవ్వచ్చు, వాళ్ళకి సహకరించినటువంటి అధికారులపై కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ వ్యవహారంలో సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం ఈ నటి వ్యవహారంలో అయితే మాత్రం ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది.